హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్. రీసెంట్గా ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ అనేది జరుపుకోవడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అండ్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు జరుపుకుంటారంటే మే 16వ తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్గా జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది ఎందుకోసం అంటే మనకి 1960 టైంలో ఉన్నటువంటి ఒక ఫిజియాసిస్ట్, ఆయన పేరేంటంటే థియోడర్ మెయిమెమ్ అనమాట. సో ఈయన తన యొక్క పరిశోధనలో భాగంగా లేజర్ మీద పరిశోధన చేస్తారు. లేజర్ కూడా లైట్ వేవే కాబట్టి లేజర్ మీద చేసినటువంటి ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఏదైతే ఉందో దానికి గుర్తుగా ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. సో ఆ యొక్క టైంలోంచే ఈ లైట్ గురించి పరిశోధన అనేది ఆయన సక్సెస్ఫుల్ చేశాడు కాబట్టి మే 16th అనేది గౌరవిస్తూ వస్తున్నారు. బట్ 2015 టైంలో ఏం జరిగిందంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ యొక్క లైట్ ఏదైతే ఉందో, లైట్ అంటే ఇక్కడ మన నార్మల్ డే లైట్ అండ్ లైట్తో పాటు మనం ఈ యొక్క కాంతి ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఉపకరణాలన్నీ వాడుతున్నామో, ఏ విధంగా అంటే లేజర్ లైట్ పరంగా అండ్ కొన్ని రకాలైనటువంటి మిషనరీ లైట్స్ పరంగా మనం చాలా చోట్ల అప్లికేషన్స్ వైజ్ మనం మన కాంతి ద్వారా వచ్చేటువంటి విషయాలని మనం అబ్జర్వేషన్లో వాడుతూ ఉంటాం. సో కాంతి అనేది లేకపోతే మనకి వీడియో క్యాప్చరింగ్ అండ్ ఇమేజింగ్ అనేది కూడా ఉండదు. సో అటువంటి సైన్స్ పరంగా అంటే లైట్ సైన్స్ పరంగా ఉన్నటువంటి అన్ని అంశాలని అబ్జర్వ్ చేయడం అండ్ లైట్ తోటి ముడిపడి ఉన్నటువంటి టెక్నాలజీస్ని ఇంకా బెటర్గా చేయడం, ఇటువంటి అన్ని విషయాల్లో అవగాహన కల్పించడం అనేది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2015 నుంచి స్టార్ట్ చేశారనమాట. సో దాని తర్వాత 2016 టైంలో యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఒక విభాగం అనమాట, దాన్ని యునెస్కో అంటాం. సో యునెస్కో వాళ్ళు ఏం చేశారంటే అసలు మన ఈ యొక్క కాంతి గురించి అండ్ దీని గురించి ఇంత ప్రచారం ఇస్తున్నాం, దీని గురించి అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక రోజుని ఈ యొక్క కాంతికి గుర్తుగా, కాంతి మీద అవగాహన కల్పిస్తున్నాం కాబట్టి దాని గుర్తుగా ఒక రోజు జరుపుకోవాలి అని భావించారనమాట. సో 2016లో వాళ్ళు అనుకున్న నుంచి మా యొక్క లైట్ డే అనేది స్టార్ట్ చేయాలని భావించారు. బట్ ఎప్పుడు నుంచి ఫస్ట్ అబ్జర్వేషన్ చేయడం జరిగిందంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేయబడిందంటే 2018 అనమాట. సో 2018 నుంచి అఫీషియల్గా ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ అనేది అబ్జర్వ్ చేయబడింది. సో ఈ యొక్క రోజు యొక్క ప్రాముఖ్యత అనేది ఎందుకంటే ఒక సైంటిస్ట్, ఆయన పేరు థియోడర్ మెయిమెమ్ గారు, లేజర్ మీద చేసినటువంటి మొట్టమొదటి పరిశోధన గురించి ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి కూడా ఈ యొక్క కాంతి మీద వచ్చేటువంటి అన్ని అంశాల మీద పరిశోధనలు అనేవి వెలుగులోకి బాగా ఎక్కువగా వచ్చాయన్నమాట. సో దానికి అబ్జర్వేషన్ పరంగా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటిదే ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్. సో కాంతిని గుర్తింపు, కాంతి ద్వారా వచ్చేటువంటి ఉపకరణాల గుర్తింపు అండ్ అవేర్నెస్ ఏదైతే ఉందో వాటన్నిటి కోసం ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ అనేది అబ్జర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు జరుపుకుంటానంటే మే 16న ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ని జరుపుకోవడం జరుగుతుంది. నేషనల్ డెంగ్యూ డే. సో డెంగ్యూ పరంగా నేషనల్ వైజ్ అంటే మన భారతదేశంలో డెంగ్యూ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే మే 16 అనమాట. సో డెంగ్యూ దినోత్సవం అంటే మనకి డెంగ్యూ ఫీవర్ అనేది తెలుసు. సో డెంగ్యూ ఫీవర్ ఏదైతే ఉందో అదొక వైరల్ ఫీవర్ లాంటిది. సో ఎందువల్ల వస్తుందంటే మనకి దోమకాటికి గురైనప్పుడు, అది కూడా ఇన్ఫెక్షన్తో ఉన్నటువంటి దోమకాటుకి గురైనప్పుడు వ్యక్తులు ఈ యొక్క డెంగ్యూ బారిన పడేటువంటి ప్రమాదం ఉందన్నమాట. సో ఇది కనిపించడానికి నార్మల్ ఫీవర్ లాగే ఉంటుంది. బట్ దీనికి ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కువ పెయిన్స్ ఉండడము, ప్లేట్లెట్స్ పడిపోవడము అండ్ ఒకనొక సిచ్యువేషన్లో మనం డెంగ్యూ వల్ల చాలా ఇబ్బందులు పడి ప్లేట్లెట్ కౌంట్ అనేది పడిపోయి మనుషులకి ప్రాణాపాయ స్థితులు అనేవి కూడా మనం చూసాం అనమాట. సో డెంగ్యూ ఫీవర్ని కంప్లీట్గా తొలగించడానికి మన ఇండియా కృషి చేస్తుంది. ఎప్పటికల్లా తొలగించాలని చూస్తుందంటే 2030 కల్లా కూడా డెంగ్యూ రహిత దేశంగా మన భారతదేశం ఉండాలని గవర్నమెంట్ భావిస్తుంది. సో ఇప్పటికే డెంగ్యూ ఫీవర్ అంటేనే మనకి చాలా కంట్రీస్లో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. నియర్లీ 100 దేశాల వరకు కూడా ఈ డెంగ్యూ ఫీవర్ వల్ల ఇబ్బందులు అనేవి పడుతుంది. అక్కడ ప్రజల ఆరోగ్యం అనేది డెంగ్యూ ఫీవర్ వల్ల ఇబ్బందులు అనేవి ఎప్పుడు మనం చూస్తున్నాం. సో ఇందులో డెంగ్యూ ఫీవర్ అనగానే ఎక్కువగా మస్కిటోస్ అంటాం. సో మస్కిటోస్ అంటే ఇక్కడ దోమలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటువంటి వైరస్లు 4-5 రకాలుగా ఉన్నాయి. బట్ వచ్చేటువంటి
ఫీవర్లు కూడా వేరుగా ఉన్నాయి, బట్ సిమ్టమ్స్ అన్నీ కూడా డెంగ్యూ ఫీవర్కి ఈక్వల్గానే ఉంటే వాటి వైరస్ కూడా ఒకేలాగే ఉంటుందన్నమాట. సో ఎలా వస్తుందంటే ఆడ ఏడిస్ మస్కిటోస్ కారణంగా ఈ డెంగ్యూ ఫీవర్ అనేది మనకి రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ డెంగ్యూ ఫీవర్ అటాక్ అయిన సిచ్యువేషన్లో కొంతమందికి ఎల్లో ఫీవర్ రావడం, జికా వైరస్ కూడా అటాక్ అవ్వడం, చికెన్ గున్యాలోకి మారడం, ఇట్లా ఈ యొక్క వైరస్ అనేది ఏడిస్ మస్కిటోస్ వల్ల వచ్చేటువంటిది. ఓన్లీ డెంగ్యూ ఫీవరే అయి ఉండాలని లేదు, వాళ్ళ ఆరోగ్య స్థితిని బట్టి ఎల్లో ఫీవర్గా మారచ్చు, జికా వైరస్గా మారచ్చు, చికెన్ గున్యా లాగా కూడా మారచ్చు అనమాట. సో నేషనల్ డెంగ్యూ డే ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుందంటే మే 16. అసలు డెంగ్యూ డే అనేది ఎందుకు ఇస్తారంటే మనం పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి, అండ్ అక్కడ డెంగ్యూ ఫీవర్ రాకూడదంటే ఎక్కడైతే దోమలు పెరిగేటువంటి ఛాన్స్ ఉందో అవన్నీ కూడా మనం ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి, ఆరోగ్య స్థితిగతులు మారాలి, ఇలా అవగాహన అనేది కల్పించాలి. అండ్ డెంగ్యూ ఫీవర్ అని కనుక ఐడెంటిఫై చేయగలిగితే మంచి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం అవసరం అన్నమాట. సో అందుకని ప్రాణాపాయాల నుంచి అంటే ప్రాణాపాయ సిచ్యువేషన్లోకి వెళ్లకుండా ముందుగానే డెంగ్యూ ఫీవర్ని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అవగాహన కల్పించడానికి ఇటువంటి డెంగ్యూ డే అనేటువంటి రోజుని గుర్తించడం జరిగింది. పాకిస్తాన్. సో పాకిస్తాన్కి చెందినటువంటి న్యూస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక రాకెట్ సిస్టమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ రాకెట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది క్షిపణి వ్యవస్థని ప్రయోగించేటువంటి సిస్టమ్ అనమాట. ఏ విధంగా శత్రు దేశాలు కనుక మన మీద దాడి చేస్తే మనం ఎలా ఎదుర్కోవాలో అండ్ వాళ్ళ మీద తిరిగి ఎదురుదాడి ఎలా చేయాలో మన సిద్ధంగా ఉండడం కోసమే ఏర్పాటు చేసుకున్నది ఫతాహ్ 2 అనమాట. ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రీసెంట్గా అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ట్రైనింగ్ లాంచ్ అనేది చేయడం జరిగింది. ఎలా వర్క్ చేస్తుందో టెస్ట్ చేశారు. గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ అనమాట. అంటే రాకెట్స్ని ప్రయోగించేటువంటిది రాకెట్ సిస్టమ్, అది కూడా మల్టీ లాంచ్ టైప్ది. ఒక్క క్షిపణినే కాదు, చాలా క్షిపణుల్ని ఒకేసారి ప్రయోగించగలిగేటువంటి ఒక రాకెట్ సిస్టమ్ని, మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది. దాని పేరు ఏంటంటే ఫతాహ్ 2 అనమాట. సో ఇది ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క ఆయుధ కర్మాగారంలో అంటే శత్రు దేశాలు దాడి చేసినప్పుడు వాళ్ళు ప్రతి దాడి చేయాలి అంటే ముందుగానే రెడీగా ఉండడం కోసం ఫతాహ్ 2ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతవరకు దాని రేంజ్ అనేది తీసుకొని వచ్చారు అంటే 400 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క రాకెట్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఎయిమ్ చేసి అంటే ఎదురుగా ఉన్నటువంటి శత్రువుల మీద 400 కిలోమీటర్ల దూరం వరకు కూడా వాళ్ళు ఈ రాకెట్లని ఖచ్చితత్వంతో ప్రయోగించగలరు అనమాట. సో హై ప్రెసిషన్ అంటే ఖచ్చితత్వంతో ప్రయోగించగలరు. సో టార్గెట్ని రీచ్ అవుతుందా లేదా, కరెక్ట్గా టార్గెట్ని గురి చూసి కొట్టగలమా లేదా అంటే ఈ హై ప్రెసిషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితత్వంతో ఖచ్చితంగా గురి ఉన్నటువంటి ఒక ఆయుధాన్ని వాళ్ళ యొక్క అమ్ముల పొదిలో పెట్టుకున్నారు. సో ఫతాహ్ 2 ఏదైతే ఉందో దానిలో వాళ్ళు చాలా ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చారు. ఎటువంటిదంటే అడ్వాన్స్డ్ నావిగేషన్, చాలా 400 కిలోమీటర్ల దూరంలో ఏం జరుగుతుందో తెలుసుకొని అక్కడ అంత దూరం దాకా దీన్ని ప్రయోగించగలగాలి. సో అందుకోసమే అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ని తీసుకొని వచ్చారు. ఇనిక్యూ ట్రాజెక్టరీ. సో ట్రాజెక్టరీ పాత్ వచ్చేసి ఇక్కడ మనం స్టార్ట్ చేసాము, బట్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎక్కడ ఇది వెళ్ళాలి అన్నప్పుడు ఒక ట్రాజెక్టరీ పాత్ అనేది అనుకోవడం జరుగుతుంది. సో ఇలా మన మిస్సైల్ అనేది వెళ్ళి టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే, ఎండ్ పాయింట్లో ఉన్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వాలంటే ఈ ట్రాజెక్టరీ పాత్ను కూడా నావిగేట్ చేయగలిగేటిది కరెక్ట్గా ఉండాలన్నమాట. అండ్ దీన్ని లోడ్ చేసేటప్పుడు కూడా మనుషుల యొక్క సాయంతో అండ్ ఈజీగా యూజ్ చేయగలిగేటువంటి కెపాసిటీ తోటి దాన్ని తయారు చేశారు. అండ్ ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ పరంగా అంటే వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థలో పాకిస్తాన్ వాళ్ళు ఈ యొక్క ఫతాహ్ 2 అనేది పెట్టుకోవడం చాలా గర్వకారణం అనమాట, మనకి కాదు వాళ్ళకి. పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ పరంగా అంటే వాళ్ళ యొక్క రక్షణ పరంగా వాళ్ళు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది తీసుకొని రావడం చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్లో వరదలు అనేవి మనం చూసాం. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అంటే దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేదు, ఎంత అప్పుల్లో ఉన్నటువంటి స్థితి అనమాట. కానీ వాళ్ళ యొక్క రక్షణ రంగం కోసం నిధులు అనేవి కేటాయించుకొని ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఫతాహ్ 2ని ఏర్పాటు చేసుకోగలిగారు. బట్ మనం నమ్మకపోయినా అక్కడ ఈ ఫతాహ్ 2 లాంటిది ఒకటి ఏర్పడింది అంటే అది చైనా వారి సహాయంతోనే పాకిస్తాన్ వాళ్ళు ఇటువంటి
ఆయుధాలు అనేవి ఏర్పరచుకోగలుగుతున్నారు అని మనం నమ్మొచ్చు. అండ్ పాకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేస్తున్నారు ప్రెసిడెంట్ అంటే ఆసిఫ్ జర్దారీ గారు, అండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి షెహబాజ్ షరీఫ్ గారు ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.